హలో అండి, అందరికీ నమస్తే. పెద్ది సినిమా నిన్న నైట్ ప్రీమియర్ షోల ద్వారా రిలీజ్ అయింది. ఈ రోజు నుంచి యాజ్ వెల్ రెగ్యులర్ షోలు పడుతున్నాయి. సో ఎలా ఉంది ఈ సినిమా? నేను నిన్న రాత్రి ప్రీమియర్ షోకి 8 గంటల షోకి వెళ్ళాను. సో బుచ్చిబాబు సానా డైరెక్టర్గా వచ్చిన రెండో సినిమా. ఇంతకుముందు ఉప్పిన వచ్చింది. సో ఇది రెండో సినిమా. అండ్ రామ్ చరణ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు దాదాపుగా 350 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అరౌండ్ 160 crores చేసిందంట. సో ఓవరాల్గా 240 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంకా ఓటీటీ రైట్స్ అవి వేరే ఉన్నాయి. సో ఈ సినిమా ఎలా ఉంది, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, రివ్యూ సింపుల్గా ఈ వీడియోలో చెప్తా. చివరి వరకు చూడండి. సినిమా రివ్యూలు అనేది నా వ్యక్తిగత ఒపీనియన్ మాత్రమే, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు. సో సినిమా కథ పాయింట్ విషయానికి వస్తే చాలా సింపుల్ అండి, కానీ చాలా బలమైన కథ, గుండె బరువెక్కించే కథ. గుర్తింపు లేని ఒక గ్రామం విజయనగరం పక్కన కొండ కింద అసలు ఏమాత్రం గుర్తింపు లేని ఒక గ్రామం. ఆ గ్రామంలో వెళ్ళడానికి రోడ్లు ఉండదు, సరైన వసతులు ఉండవు. కొండ కింద గ్రామం అంటారనమాట దాన్ని. అక్కడ వాళ్ళకి ఓట్లు ఉండవు, ఐడి కార్డులు ఉండవు, ఏమీ ఉండదు. అసలు ప్రభుత్వానికి కూడా అక్కడ ఒక ఊరు ఉందని తెలియదు. సో ఆ ఊరికి గుర్తింపు తీసుకురావాలని, రైల్వే స్టేషన్ తీసుకురావాలని కథానాయకుడు చేసే పోరాటమే ఈ సినిమా కథ, మూల కథ. సో దాని ఆధారంగా కొన్ని పాత్రలు రాసుకొని దానిలో పెద్ది అనే హీరో క్యారెక్టర్ని హైలైట్ చేసి, ఎలివేట్ చేసి, అతనికి దానికి స్పోర్ట్స్ డ్రామాను ముడిపెట్టి, ఆ స్పోర్ట్స్ డ్రామాలో కూడా అనేక మలుపులు తీసుకువచ్చి ఆద్యంతం ఈ సినిమాను భావోద్వేగభరితంగా తీర్చిదిద్దిన తీరు బాగుంటుందండి. సో కథ బాగుంది. అయితే కథనం విషయానికి వస్తే అక్కడక్కడ విసిగించింది. ముఖ్యంగా అంటే సినిమా ఓవరాల్గా పాజిటివ్స్ ఫస్ట్ చెప్తాను. కథ బాగుంది. అండ్ అన్నిటికీ మించి హైలైట్ రామ్ చరణ్ నటన. ఒక హీరోగా రామ్ చరణ్ గారిలో ప్రతి సినిమాకి పరిపక్వత, మెచ్యూరిటీ చూపిస్తూనే ఉన్నాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అనుకోవచ్చు. మన టాలీవుడ్కి దొరికిన అద్భుతమైన నటుడు ఈయన. సో రంగస్థలంలో చూసాం, అండ్ RRRలో చూసాం. ఈ సినిమాలో మరింత పీక్స్లో రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. ఒక క్రికెట్ ఆటగాడిగా, ఒక మారుమూల గ్రామానికి చెందినవాడిగా, ఒక ఆట కూలీగా, ఒక కుస్తీ ఆటగాడిగా, చివరికి రన్నర్గా తనను తాను మలుచుకున్న తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీన్ ఒకటి ఈ సినిమాకు బలం తీసుకొచ్చింది. ప్రీ ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్కి ముందు వచ్చే ఒక 20 నిమిషాల సీన్, ఆ జగబాబు నటన కావచ్చు, అతను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్న తీరు అయితే కళ్ళ నీళ్ళు తిప్పేస్తుంది. ఆ తర్వాత అతను మరణించిన తీరు, ఆ తర్వాత పెద్ద క్యారెక్టర్లో ఆటలో వచ్చిన మలుపు. సో అక్కడ సెకండ్ హాఫ్లో ఏదో బలమైన కథ చెప్పబోతున్నాడు డైరెక్టర్ అనిపిస్తుంది. దానికి తగ్గట్టు సెకండ్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఓవరాల్గా క్లైమాక్స్ అద్భుతం. సో సినిమాకి ప్రధాన బలం, అతిపెద్ద బలం ఇంటర్వెల్ ముందు ఒక 20 నిమిషాలు అండ్ క్లైమాక్స్కి ఒక 30 నిమిషాలు. దీనికోసం సినిమా మళ్ళీ చూస్తారు కూడా కొంతమంది. అంత భావోద్వేగంగా, అంత ఎమోషనల్గా, అంత గుండె బరువెక్కించే సన్నివేశాలు ఉంటాయి. నటన కూడా అంతే అద్భుతంగా పండింది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది. ఫస్ట్ సాంగ్ ఈ రై రై రారా పాట కానీ, ఆ పాటకు వేసే స్టెప్పులు కానీ థియేటర్లు దద్దరిల్లేలా ఉన్నాయి. చాలా బాగుంది. సో ఓవరాల్గా మూల కథ బాగుంది. కథనం అక్కడక్కడ కుదరలేదు కానీ ఓవరాల్గా బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నటీనటుల క్యారెక్టర్స్ బాగా తీర్చిదిద్దారు. సో మంచి కథనం పట్టుకున్నాడు, బేసిక్ పాయింట్ను పట్టుకున్నాడు. కాబట్టి సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే జాన్వీ కపూర్ క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు, ఆమెను ఫస్ట్ హాఫ్లో ఆమెను తీసుకొచ్చిన తర్వాత ఒక 20 నిమిషాలు విసుగు వస్తుంది. ఏంటి ఇలా చేస్తున్నాడు బుచ్చిబాబు సానా, ప్రీ రిలీజ్లో చాలా ఈవెంట్లో, చాలా ఇంటర్వ్యూల్లో ఏదో చెప్పాడు, తీరా చూస్తే ఇదేంటి ఎలా ఉంది సినిమా అని ఇసుగు వస్తుంది అనమాట. ఒక 20 నిమిషాల పాటు జాన్వీ కపూర్ ఆ క్రింజీ సీన్స్ మరి చిరాగ్గా ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్వ్యూలకు ముందు కథలోకి తీసుకువెళ్తాడు, అక్కడ మళ్ళీ కూర్చోబెడతాడు. ఇక సెకండ్ హాఫ్లో కూడా చెప్పాల్సిన దాన్ని సూటుగా చెప్పకుండా కొంత సాగదీత కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ సినిమా 2 గంటల 40 నిమిషాలు తీస్తే సరిపోయేది, కానీ దాన్ని 3 గంటల 9 నిమిషాలకు తీసుకువెళ్ళారు. అందులో అనవసరమైన సీన్లు చాలా ఉన్నాయి. అక్కడక్కడ స్క్రీన్ ప్లే సరిగ్గా కుదరలేదేమో, అతను కన్ఫ్యూజ్ అయ్యాడేమో అనిపించింది అనమాట. సో అలా మైనస్లు ఉన్నాయి. అలాగే మీర్జాపూర్ ద్వారా బాగా ఫేమస్ అయిన నటుడు దివ్యేందు శర్మ, అతన్ని తీసుకొచ్చారు. సో అతన్ని తీసుకొచ్చి ఫస్ట్ సినిమా తెలుగులో డైరెక్ట్గా అతని డబ్బింగ్ కూడా మీర్జాపూర్లో ఎవరైతే డబ్బింగ్ చెప్పారో అతని బలం ఏంటంటే ఆ ఫ్లోలో వచ్చే బూతులే, ఆ మాటలే అతని బలం.
దానివల్లనే మీర్జాపూర్లో అతను బాగా కనెక్ట్ అయ్యాడు అందరికీ. సో ఇందులో కూడా అతని చేత కొంత చెప్పించే ప్రయత్నం చేశారు, కానీ సెన్సారు ఊరుకోరు కదా, కాబట్టి అక్కడికి ఒక చోట వాడాడు. సో అతన్ని పూర్తిగా వాడుకోలేదేమో, అతను అద్భుతమైన నటుడు. ఆయన కేవలం ఒక గ్రామంలో వేరే ఒక నెగిటివ్ షేడ్స్కే పరిమితం చేశారేమో అని అనిపించింది. అతన్ని పూర్తిగా వాడుకోవచ్చు. అండ్ ఇంకొంతమంది రావు రమేష్ లాంటి నటులను కూడా పూర్తిగా వాడుకోవచ్చు, కానీ వాడుకోలేదు. సో అక్కడక్కడ స్క్రీన్ ప్లే దెబ్బతిన్నది, కొన్ని క్యారెక్టర్స్ అనవసరంగా తీసుకొచ్చారు అనిపించింది. సో ఓవరాల్గా నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, సినిమా నా పర్సనల్ రివ్యూ 100కి 65 నుంచి 70 మార్కులు ఇస్తాను నేను. యాక్చువల్లీ ఈ సినిమాకి 80-85 మార్కులు ఇవ్వాల్సిన సినిమానే, కానీ అనవసరమైన సీన్లు అండ్ జాన్వీ కపూర్ ఈ క్రింజీ సీన్స్, చిరాకు వచ్చే సీన్స్ కొన్ని ఉన్నాయి. అవి ఈ కథకి, ఈ సినిమాకి అటువంటి సీన్లు అనవసరం. ఏదో సినిమా అంటే కమర్షియల్స్ ఉండాలి, హీరోయిన్లు ఉండాలి, చూపించాలి అనేటట్టు ఏమైనా బుచ్చిబాబు సానా అనుకొని ఆ ట్రాక్లోకి వెళ్ళాడేమో అనిపించింది. దానివలన మూల కథ, మూల పాయింట్ అక్కడక్కడ డైవర్ట్ అయిందనమాట. కొంచెం చిరాకు అనిపించింది. సో సినిమా ఖచ్చితంగా చూడండి. హృదయాల్ని కదిలించే సినిమా, హృదయాల్ని బరువెక్కించే సినిమా. ముఖ్యంగా ఇంటర్వెల్కి ముందు ఆ గ్రామానికి గుర్తింపు కోసం, ఆ గ్రామంలో రైల్వే స్టేషన్ కోసం జగపతి బాబు అప్పలసూరి క్యారెక్టర్ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళి కాళ్ళు పట్టుకొని అక్కడ అవమానానికి గురై అతను మరణించే తీరు కళ్ళమటి నీళ్లు పెట్టేస్తుందండి, హృదయాలను కదిలిస్తుంది. అక్కడ బుచ్చిబాబు సానా ప్రేక్షకులకు దగ్గర అయిపోతాడు. ఆ సీన్కి నేను ఆ సీన్కి కనెక్ట్ అయిపోయాను. అక్కడ నుంచి సెకండ్ హాఫ్లో ఏదో ఉంటుంది అనిపించేలా ఉంది. దానికి తగ్గట్టే సెకండ్ హాఫ్ కూడా క్లైమాక్స్, ముఖ్యంగా చివరి 35 నిమిషాలు కుర్చీ నుంచి కదలలేం, ఏం జరుగుద్ది, ఎలా ఇతను విన్నర్ అవుతాడు, వీళ్ళ ఊరికి ఎలా గుర్తింపు తీసుకొస్తాడు, సో అని చివరి వరకు వెయిట్ చేస్తాం. చివరిలో ఊహించని మలుపు ఉంటుంది, ఎవ్వరు ఊహించినటువంటి మలుపు ఉంటుంది. దాంతో సినిమా హృదయాలకు మరింత దగ్గర అవుతుంది అన్నమాట. సో అద్భుతమైన సినిమా, మంచి సినిమా, చూడాల్సిన సినిమా. ఈ నెగిటివ్స్ గనక లేకపోతే పెద్ద హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. కాకపోతే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత హిట్ సినిమానే, డబ్బులు వస్తాయి, కమర్షియల్గా సక్సెస్ అవుద్ది. నేను కమర్షియల్గా సక్సెస్ అవ్వదని చెప్పను, కమర్షియల్గా సక్సెస్ అవుద్ది. నాకు తెలిసినంత వరకు ఒక 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. ఒక 300 కోట్ల వరకు, 300 నుంచి 330 కోట్ల వరకు నెట్ వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లా. ఎందుకంటే మంచి సినిమా థియేటర్లోకి వచ్చి 2-3 నెలలు అయింది. సరైన సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. స్టిల్ ఇంకో 10 రోజులు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. కాబట్టి సినిమా కమర్షియల్గా బ్రేక్ ఈవెన్ అవుద్ది, సక్సెస్ అవుద్ది, మంచి సినిమా. నేను పర్సనల్గా చూడమనే రికమెండ్ చేస్తున్నా. నెగిటివ్స్ చెప్పాడు కదా వీడు చూడొద్దని చెప్పట్లా, చూడండి, మంచి సినిమా, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా రామ్ చరణ్ నటన కోసం అండ్ జగపతి బాబు క్యారెక్టర్ కోసం మళ్ళీ చూడండి. కంటెంట్ అయిపోయింది. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క నిమిషం నా పర్సనల్ రిక్వెస్ట్. మనం ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలి, లేదా మనం కూడా హెల్తీగా ఉండాలి, మంచి ఫుడ్ కావాలి అనుకుంటే మీరు laddupallam.com అని సో ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ చూడండి, వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ విధానం చూడండి. ఒకసారి వీలైతే ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే సీడ్స్, అవిసె గింజలు, పొత్తిరి గింజలు, గుమ్మడి గింజలు, మఖానా సీడ్స్, మల్టీ సీడ్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారు. ఆర్గానిక్గా పండించిన సీడ్స్ తీసుకొచ్చి లడ్డూలు చేస్తారు. అలాగే మిల్లెట్స్, రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తో లడ్డూలు చేస్తారు. వాటితో పాటు డ్రై ఫ్రూట్స్, నట్స్, అంటే ఒకవైపు శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి అండ్ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా. అటువంటి ఒక 25 రకాల లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి. వాటితో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. దాంతోపాటు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి అండ్ హెల్దీ పౌడర్స్, అంటే పిల్లలకు మనం హార్లిక్స్, బూస్ట్, బార్న్విటా అటువంటి ఇచ్చే వాటికంటే ప్రోటీన్ పౌడర్ ఇవ్వండి, లేదా డేట్స్ పౌడర్ ఇవ్వండి, లేదా వీళ్ళ దగ్గర తయారయ్యే ఏబీసీ పౌడర్ ఇవ్వండి, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ కానీ, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ కానీ ఇవ్వండి. మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాటితో పాటు పెద్దవాళ్ళం, మన ఏజ్లో మనం మునగాకు పొడి, జామాకు పొడి వేడి నీళ్ళల్లో వేసుకొని తాగితే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రోజు ఒక గ్లాస్లో వేడి నీటిలో మునగాకు పొడి కానీ, జామాకు పొడి కానీ వేసుకుంటే మంచి రిలాక్సేషన్ ఉంటుంది, మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అవన్నీ వీళ్ళ దగ్గర దొరుకుతాయండి. సో మీరు laddupallam.com అనే సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఏం కావాలన్నా సరే వీళ్ళు తయారు చేసి పంపిస్తారు. 2 రోజుల్లో డెలివరీ ఉంటుంది.
అండ్ మీకు బల్క్ ఆర్డర్స్, మీ ఇంట్లో ఏమైనా ఈవెంట్లు జరుగుతుంది, బల్క్ ఆర్డర్స్ కావాలన్నా, లేదా మీరు ఎక్కడైనా అవుట్లెట్ పెడతాము, స్టోర్ పెడతాము, ఫ్రాంచైజీ కావాలన్నా 9997839994 నెంబర్కి సంప్రదించి బుక్ చేసుకోవచ్చు. సో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా ఆ నెంబర్కి 9997839994 నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ డెలివరీ అన్నమాట. థ్యాంక్ యూ.